తాడేపల్లికి చేరుకున్నారు. ఢిల్లీ కేంద్ర పెద్దలను కలుస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ కలవకుండానే ఆయన తిరుగుముఖం పట్టారు. ఇవాళ ప్రధాని హోంమంత్రిని కలుస్తారంటూ కూడా ప్రచారం జరిగింది. అపాయింట్మెంట్ దొరక్కపోవడం వల్లే వచ్చేశారని చర్చ కూడా మొదలైంది. ఢిల్లీలో జగన్ ధర్నాకు ఇండి కూటమి నేతలు మద్దతు తెలిపారు. ప్రతిపక్ష కూటమి పార్టీల మద్దతుతోనే జగన్కు కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ ఇవ్వలేదనేది టాక్ నడుస్తోంది. ఇక పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా ఉండడం వల్లే మోదీ అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వలేదని వైసీపీ నేతలు చెప్తున్నారు. సో ఇండి కూటమి తనకి మద్దతు తెలపడంతోనే ఇక్కడ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ పెద్దలు ఆయనకి అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నట్టుగా తెలుస్తోంది. కానీ ఇండియా కూటమి మద్దతేమీ కాదు, కేవలం అక్కడ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి అందు నేపథ్యంలోనే మాకు అపాయింట్మెంట్ దొరకలేదనేది వైసీపీ నేతల వాదన. సో ఏదేమైనా కూడా ఢిల్లీ వెళ్ళి మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్ని మార్చేస్తాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని మొత్తం కూడా ఎండగడతాను, ఇక్కడ జరుగుతున్న శాంతి భద్రతల ఉల్లంఘనకు సంబంధించి వైసీపీ నాయకులపైన జరుగుతున్నటువంటి ఈ దాడులకు సంబంధించిన అంశాలను కూడా పూర్తి స్థాయిలో ఎండగడతానంటూ జగన్ అక్కడికి వెళ్లారు. ఇండి కూటమి నేతల మద్దతు ఆయన తీసుకున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ పెద్దలకు మాత్రం ఆయన ఈ సమస్యని ఈ యొక్క అంశాన్ని చేరవేయలేకపోయారు. తిరుగుముఖం పట్టారు. ఆయన ఇప్పటికే తాడేపల్లికి చేరుకున్నారు. మరి నెక్స్ట్ వైసీపీ స్టాండ్ ఏంటి? అసెంబ్లీలో పాల్గొంటారా? అసెంబ్లీలో బడ్జెట్ సెషన్స్ వరకు ఆయన అసెంబ్లీలో ఉంటారా? అసలు ఏ రకంగా ఉండబోతో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎస్, ఒకసారి రాజేష్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఎస్ రాజేష్, ఢిల్లీకి వెళ్ళి పూర్తి స్థాయిలో టీడీపీ జనసేన బీజేపీల కూటమి ప్రభుత్వాన్ని వారి అవినీతిని వాళ్ళ శాంత భద్రతల ఉల్లంఘన విషయాల్ని వైసీపీ నేతలపై వారు చేస్తున్నటువంటి హత్యల్ని ఎండగడతానంటూ జగన్ ఢిల్లీకి వెళ్ళారు. సో ఆయన అక్కడ సక్సెస్ అయ్యారని చెప్పొచ్చా? ఏం నడుస్తోంది టాక్? వాస్తవంగా ఢిల్లీకి 3 రోజుల పాటు ఢిల్లీలోనే జగన్ ఉంటారని ఆ పార్టీ నేతలు చెప్పారు. షెడ్యూల్ కూడా 3 రోజుల పాటు ఢిల్లీ అని కూడా చెప్పారు. దానిలో భాగంగానే మొన్న ఉదయం బయలుదేరి ఢిల్లీకి వెళ్ళారు. నిన్న జంతర్ మంతర్ వద్ద దీక్ష చేశారు. దీక్ష చేసిన తర్వాత మనం చూసాము ఇండియా కూటమిలోని పార్టీలకి వచ్చి సపోర్ట్ చేశారు. అఖిలేష్ యాదవ్ కానీ, శివసేన ఎంపీలు కానీ, లేకపోతే అన్నాడీఎంకే సంబంధించిన అన్నా దొరై కానీ వీళ్ళంతా కూడా వచ్చి మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ రోజు అంటే నిన్న దీక్ష చేస్తారు, 3వ రోజు ఈరోజు ఢిల్లీలోనే ఉండి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అమిత్ షాను అదేవిధంగా ఇతర కేంద్ర మంత్రుల్ని కలిసి ఆంధ్రప్రదేశ్ ఇక్కడ జరుగుతున్నటువంటి హత్యలకు సంబంధించిగా లేకపోతే వైసీపీ ఆరోపిస్తున్నట్టు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు లేవు, అసలు పూర్తిగా ఉల్లంఘన జరుగుతుందని ఆరోపిస్తున్నారు. కాబట్టి ఆ అంశాలన్నింటి కూడా ప్రధాని నరేంద్ర మోడీ అమిత్ షా దృష్టికి తీసుకువెళ్తారని చెప్పారు. ఇద్దరు అపాయింట్మెంట్ కోసం గత 3-4 రోజులుగా వైసీపీ ప్రయత్నాలు చేస్తుంది. అక్కడ విజయసాయి రెడ్డి కానీ, అక్కడ ఎంపీలు మిథున్ రెడ్డి వీళ్ళంతా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అనూహ్యంగా ఆయన ఈరోజు ఉదయం ఢిల్లీ నుంచి గన్నవరం రావడంతో పూర్తిగా 3వ రోజు షెడ్యూల్ క్యాన్సిల్ అయింది తెలుస్తుంది. అక్కడ అపాయింట్మెంట్లు ఖరారు కాకపోవడంతోనే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లికి వచ్చేసినట్టు తెలుస్తుంది. అయితే ఎంపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రస్తుతం తాడేపల్లికి వచ్చేశారు. అయితే దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఒకవైపున వైసీపీ చెప్తున్న కారణాలు ఏంటంటే బడ్జెట్ సమావేశాలు సెషన్స్ కొనసాగుతున్నాయి కాబట్టి అమిత్ షా మోడీ వీళ్ళంతా కూడా సెషన్స్లో పాల్గొన్నారు కాబట్టి దాని కారణంగానే అపాయింట్మెంట్ దొరకలేదనేది వీళ్ళు చెప్తున్నమాట. కానీ అనఫీషియల్గా మాత్రం ఇండియా కూటమి నేతలు ఈ జగన్ దీక్షకి సంఘీభావం తెలపడం, అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు వచ్చి జగన్ని ఆలింగనం చేసుకోవడం, మాట్లాడడం, స్పీచ్ కూడా ఇవ్వడం, భవిష్యత్తులో జగన్కి మద్దతుగా ఉంటామని అఖిలేష్ యాదవ్ చెప్పడం, శివసేన ఎంపీలు చెప్పడం, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు వీళ్ళందరూ చెప్పిన నేపథ్యంలోనే అటు బీజేపీకి సంబంధించినటువంటి అమిత్ షా కానీ మోడీ కానీ అపాయింట్మెంట్ ఇవ్వలేదనేది తెలుస్తుంది. దీనిలో భాగంగానే జగన్ అపాయింట్మెంట్లు దొరకపోవడంతో ఈరోజు తాడేపల్లికి వచ్చేసినట్లు ఢిల్లీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. అయితే ఇప్పుడు జగన్ స్టాండ్ ఏంటంటే ఎన్డీఏ కూటమిలో లేరు కాబట్టి ఇండియా కూటమిలోకి వెళతారా? ఎందుకంటే నేను ఆల్రెడీ ఇండియా కూటమిలో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ కానీ, శివసేన కానీ, లేకపోతే ఎస్పీ సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన ఎంపీలు అఖిలేష్ యాదవ్ వచ్చి కలిసి సంఘీభావం తెలిపారు. భవిష్యత్తులో జగన్ చేసే పోరాటాలకి మద్దతుగా ఉంటామని చెప్పిన నేపథ్యంలో జగన్ ఇండియా కూటమి వైపు వెళ్తారా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఇండియా కూటమిలో ఉంటే అటు బీజేపీకి యాంటీగా ఉన్నట్టే కాబట్టి అప్పుడు అపాయింట్మెంట్లు దొరికే అవకాశం లేదు. కానీ జనరల్గా ఏంటంటే ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఇతర రాష్ట్ర బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. కానీ నిన్న బడ్జెట్ సెషన్స్ ఉన్నప్పటికీ ఈరోజు కోరిన అపాయింట్మెంట్ కోరింది ఈరోజు కాబట్టి ఈరోజు అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఇవ్వలేదు. నిన్న జరిగిన పరిణామాల కారణం అనేది పొలిటికల్ జరుగుతున్న చర్చ కాబట్టి దీనిపైన వైసీపీ నేతలు మాత్రం సెషన్స్లో బిజీగా ఉన్నారు, బడ్జెట్ సమావేశాలు బిజీగా ఉన్నారు కాబట్టి అపాయింట్మెంట్ దొరకలేదని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఢిల్లీ వర్గాల్లో కానీ రాజకీయంగా జరుగుతున్న చర్చ ఏంటంటే నేతలు మద్దతు తెలపడంతోనే పార్లమెంట్ స్పీకర్ ఎన్నిక నేపథ్యంలో వైసీపీ పూర్తి సహకారాన్ని బీజేపీకి అందించింది. అయితే అప్పుడంతా కూడా బీజేపీకి చాలా చేరువలో వైసీపీ ఉంది, వాళ్ళు స్టేబుల్గా ఉన్నారని ఒక వాదన వినిపించింది. కానీ
నిన్న జరిగిన ధర్నాలు చూస్తే ఇండి కూటమికి సంబంధించిన నేతలు అందరూ కూడా దాదాపుగా అటు సమాజ్వాదీ పార్టీ నుంచి కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, దాదాపుగా శివసేన పార్టీలు అందరూ కూడా ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీలు వారందరూ కూడా జగన్తో జత కట్టారు. నిన్న ఆ ధర్నాలకు కూడా వాళ్ళ సంఘీభావం తెలిపారు, మద్దతు తెలిపారు. సో ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమిని కాదని బీజేపీకి వ్యతిరేకంగా వైసీపీ పార్టీ ఇండి కూటమిలో చేరే అవకాశం ఉందా? ఆ సాహసం చేయగలుగుతుందా? అంటే బహుశా డిసిషన్ అయితే ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఆ నిర్ణయాన్ని అయితే ఇప్పుడు తీసుకునే అవకాశం లేదు. అదంతా ఎన్నికల స్ట్రాటజీ కాబట్టి భవిష్యత్తులో 2029 ఎన్నికలకి సమీపంలో ఆ నిర్ణయం ఏమైనా తీసుకునే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు బ్యాలెన్స్డ్గానే వెళ్ళాలనేది జగన్ వ్యూహంగా కనబడుతుంది కాబట్టి భవిష్యత్తులో ఇండియా కూటమికి వెళ్ళాలని ఆలోచన ఉంటే అప్పుడు నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ ఇప్పుడే ప్రకటిస్తే కనుక రాజకీయంగా కొన్ని పరిణామాలు కానీ కొన్ని ఇబ్బందులు కానీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ప్రస్తుతానికి లేదు. కానీ ఇండియా కూటమి పార్టీలు మద్దతు ఇచ్చాయి కాబట్టి జగన్ వాళ్ళతో కూడా అదే ర్యాప్ మెయింటైన్ చేసే అవకాశం కనబడుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే లోక్సభ స్పీకర్కి సంబంధించిన అంశంలో ఎన్డీఏ కూటమికి వైసీపీ ఎంపీలు మద్దతు తెలిపారు, రాజ్యసభలో కూడా చెప్పారు. అయితే ఇక్కడ లోక్సభ డిప్యూటీ చైర్మన్ పదవి అంశంలో విపక్షాలకు ఇవ్వాలనే వాదన విపక్షాలు కూడా తీసుకొస్తున్నాయి, ఇండియా కూటమి నేతలు కూడా తీసుకొస్తున్నారు. వాళ్ళతో పాటు వైసీపీ ఎంపీలు కూడా వాయిస్ కలిపారు. లోక్సభ డిప్యూటీ చైర్మన్ పదవిని విపక్షాలకు ఇవ్వాలంటూ వైసీపీ ఎంపీలు కూడా మాట్లాడి నేపథ్యం చూసాం కాబట్టి పరిణామాలు అనేవి మారుతున్నట్టు మనం అర్థం చేసుకోవాలి. ఇండియా కూటమికి జగన్ దగ్గర అవుతున్నారనే చూసుకోవాలి. రెండోది అపాయింట్మెంట్లు కూడా ఇవ్వకపోవడం అనేది ఆ కోణంలోనే జరిగి ఉంటుందనేది పొలిటికల్గా జరుగుతున్న చర్చ. ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జగన్ వస్తారా రారా అనేది దానిపైన కనుక చూస్తే కనుక ఈ రోజు వచ్చారు కాబట్టి ఈ రోజు అయితే అసెంబ్లీకి రాలేదు, ఈ రోజు ఢిల్లీ నుంచి వచ్చారు కాబట్టి ఒకవేళ రేపు లాస్ట్ రోజు కాబట్టి రేపు బడ్జెట్ సంబంధించినటువంటి కీలక బిల్లు రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి రేపు ఏమన్నా ఎంపీలు కానీ లేకపోతే ఎమ్మెల్సీలు కానీ వస్తారా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు అసెంబ్లీని బాయ్కాట్ చేస్తున్నామని చెప్పారు కాబట్టి కీలకంగా మండలిలో వాళ్ళు ఎమ్మెల్సీలు 3 రోజుల షెడ్యూల్ ఫిక్స్ చేశారు. ధర్నా చేపడతాను, రాష్ట్రపతిని కలుస్తాను, ప్రధాని కలుస్తాను, హోంమంత్రి కలుస్తానని చెప్పారు. కానీ ఒకరోజు ధర్నా పూర్తి కాగానే తిరిగి తాడేపల్లికి చేరుకున్నారు. ఇప్పుడు వారు విజయం సాధించినట్ట ఈ ధర్నా విషయంలో, లేదంటే వాళ్ళు ఇంకా నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ కోసం రూపొందిస్తున్నారా? అంటే వైసీపీ వ్యూహం ఏంటంటే ఢిల్లీ వెళ్ళి ఈ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ జరుగుతున్నటువంటి వైసీపీ ఆరోపిస్తున్నట్టు హత్యలకు సంబంధించి లేకపోతే బాధితులు వాళ్ళంతా ఉన్నారు, ఈ అంశాన్ని ఢిల్లీ స్థాయిలో హైలైట్ చేయాలనుకున్నారు. నిన్న కొంత ఆ విషయంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి. కానీ మోడీని కానీ అమిత్ షాని కానీ కేంద్ర పెద్దలను కలిసే విషయంలో కొంత విఫలమైనట్టే మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ జగన్ వ్యూహం ఏంటనేది ప్రస్తుతానికైతే రావట్లేదు. కానీ ఆయన ఇంతకుముందు పార్టీ నేతలతో కానీ మాజీ ఎమ్మెల్యేలతో భేటీ అయినప్పుడు భవిష్యత్తులో ఎవరైతే వైసీపీ టీడీపీ దాడికి గురైనటువంటి బాధితుల్ని పరామర్శిస్తాను, గ్రౌండ్లోకి వెళ్తానని జగన్ చెప్పారు కాబట్టి నెక్స్ట్ ఫర్దర్గా ఆ ప్రోగ్రామ్ ఉండే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటివరకు అధికారికంగా పార్టీ ఎక్కడ అనౌన్స్ చేయలేదు. ప్రస్తుతానికి ఈ రోజు వచ్చారు కాబట్టి 2-3 రోజుల్లో నెక్స్ట్ ఫ్యూచర్లో ఏం చేయబోతున్నారు, బాధితుల్ని పరామర్శించడానికి జగన్ బయటికి వెళ్తారా లేదా అనేది ఒక 2-3 రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. మనోజ్ రైట్ రాజేష్. సో మొత్తం మీద 3 రోజుల పర్యటన పేరుతో జగన్ ఢిల్లీకి వెళ్లారు. కానీ ఒకరోజు ధర్నా ముగించుకొని ఆయన తిరిగి ముఖం వచ్చారు. అక్కడ ఎవరిని కూడా కలవలేదు. కేంద్ర మంత్రులు, రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రి ఇలా రకరకాల వాదనలు వినిపించాయి. కానీ ఎవరిని కూడా కలవకుండానే తిరుగుముఖం పట్టారు జగన్. ఇప్పటికీ తాడేపల్లి చేరుకున్నారు. అయితే గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ వారంతా కూడా బాయ్కాట్ చేసి బయటకు వచ్చే నిరసన తెలిపారు. ప్రస్తుతం ఇంకా అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న ఏపీలో వీరంతా తిరిగి అసెంబ్లీకి వెళ్తారా? రేపు బడ్జెట్ కూడా ఉండబోతోంది. వీరంతా తిరిగి అసెంబ్లీకి వెళ్తారా లేదా అనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మొత్తం మీద ఇండి కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా నిన్న జగన్కి మద్దతుగా నిలిచాయి. అయితే జగన్కి ఇండి కూటమి పార్టీలు మద్దతుగా నిలిచిన నేపథ్యంలోనే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అంటే ప్రధాని మోదీ కావచ్చు, హోంమంత్రి అమిత్ షా ఎవరు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదని తెలుస్తోంది. సో అపాయింట్మెంట్ ఇవ్వలేదనేది ఒక వర్షన్గా ఉంటే, మరోవైపు వారు పార్లమెంట్ సెషన్స్ కొనసాగుతున్నాయి కాబట్టి అందులో భాగంగానే బిజీగా ఉన్నారు, మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేకపోయారనేది వైసీపీ వర్షన్. సో ఏదేమైనా కూడా 3 రోజుల పర్యటన ఒక రోజుతోనే ముగిసింది. ఈరోజు ఆయన తిరిగి తాడేపల్లి చేరుకున్నారు. నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏముండబోతుందో చూడాల్సిన ఆసక్తి అందరిలో ఒక ఉత్కంఠ అయితే రేపుతోంది. ఢిల్లీ నుంచి తాడేపల్లికి చేరుకున్నారు వైఎస్ జగన్. ఢిల్లీలోనే ధర్నా చేపట్టిన తర్వాత ఆయన ఈరోజు తాడేపల్లికి చేరుకున్నారు. ఢిల్లీ కేంద్ర పెద్దలను కలుస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ కలవకుండానే ఆయన తిరుగుముఖం పట్టారు. ఇవాళ ప్రధాని, హోంమంత్రిని కలుస్తారంటూ కూడా ప్రచారం జరిగింది. అపాయింట్మెంట్ దొరక్కపోవడం వల్లే వచ్చేశారని చర్చ కూడా మొదలైంది. ఢిల్లీలో జగన్ ధర్నాకు ఇండి కూటమి నేతలు మద్దతు తెలిపారు.
ప్రతిపక్ష కూటమి పార్టీల మద్దతుతోనే జగన్కు కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ ఇవ్వలేదనేది టాక్ నడుస్తోంది. ఇక పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా ఉండడం వల్లే మోదీ అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వలేదని వైసీపీ నేతలు చెప్తున్నారు. సో ఇండి కూటమి తనకి మద్దతు తెలపడంతోనే ఇక్కడ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి